జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. హలో, ఎవరు? నేను అదృష్ట దేవతని. అదృష్ట దేవత? మన అప్పులోళ్ళ లిస్టులో ఈ పేరు గల వాళ్ళు ఎవరు లేరే. ఎవరు తల్లి నువ్వు? నేనెవరనేది మనం కలిసినప్పుడు తెలుస్తుంది. నువ్వు నాకు చిన్న పని చేసి పెట్టావంటే నీకు 5 లక్షలు ఇస్తాను. 5 లక్షలా? యు మీన్ 5 lakhs? యా. ఏం చేయాలి? నేనెక్కడ కలవాలి? ఊరి చివర కళ్ళు కాంపౌండ్ లేదు, దాని వెనక మాదే ఓ చోటు ఉంది. అది సాంబయ్య సార్ అడ్డా. సరే, వచ్చే ముందు ఫోన్ చేస్తా. నేను వెయిట్ చేస్తా. వచ్చేస్తుంది వచ్చేస్తుంది. దొరికాడు. ఎప్పుడు వెళ్దామమ్మా? చెప్తాను. ఏమండి, వద్దండి, మా ఇల్లు అమ్మకండి. ఇంకా ఇది మీ ఇల్లంటే మీ బాబు ఎప్పుడో మాకు రాసిచ్చేశాడు. అలా కాదండి, ఇది మా తాతగారు ఎంతో కష్టపడి కట్టించిన ఇల్లండి. పైగా మా అమ్మ తిరిగిన ఇల్లండి. ఆవిడ జ్ఞాపకాలన్నీ ఈ ఇంట్లోనే ఉన్నాయి. ఈ ఇల్లు మీరు అమ్మేస్తే మా అమ్మ జ్ఞాపకాలు పోతాయండి. మీ అమ్మే నీ దగ్గర లేదు, తన జ్ఞాపకాలు ఉంటే ఏంటి పోతే ఏంటి? అలా అనకండి. ఏయ్, ఏంటే నీ నసా? మీ అమ్మ నీ చిన్నప్పుడే నిన్ను మీ బాబుని కాదనుకుని ఎటో పోయింది. ఎక్కడికి పోయిందో తెలీదు. ఎవరితో పోయిందో తెలీదు. ఆ? ఏంటే చేయెత్తుతున్నావు? కొడతావా? లేకపోతే మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడతారా? మా అమ్మే నన్ను వదిలిపోలేదు. మేమందరం బాగుండాలని హిమాలయాల్లో తపస్సు చేయడానికి వెళ్ళింది అని మీ నాన్న చెప్పాడా, మీ తాత చెప్పాడా? నువ్వు ఉండమ్మా. చూడు పూజ, ఏదో మీ అమ్మ హిమాలయాల్లో ఉంది అంటున్నావు కదా, ఒక పని చెయ్యి. నువ్వు మీ ఫ్యామిలీ అంతా కలిసి అక్కడికే వెళ్ళిపోండి. అక్కడ మీ బాబుని మీ అమ్మ కోసం మరో తాజ్ మహల్ కట్టమను, సరేనా? పా. ఏమండి, వద్దండి, మీకు దండం పెడతానండి. ఈ ఇల్లు అమ్మద్దండి, సంతకం పెట్టదండి, మీ కాలు పట్టుకుంటానండి. ఏయ్, ఏంటని ఎదుగోలా? పో. అమ్మా, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.